Next question. What is the ratio of a simple interest? What is the ratio of simple interest? అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి రేషియో తీసుకుంటుండు. ఎర్నడ్ ఆన్ ఏ సర్టెన్ సమ్. ఎర్నడ్ అట్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ. సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అంటే లెటెస్ట్ టేక్ పి. పి అని కన్సిడర్ చేద్దాం. ఎట్ 21% పర్ యానం ఇన్ 8 years. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 21% అని ఇచ్చిండు. టైం పీరియడ్ వచ్చేసి 8 years అని ఇచ్చిండు. టు ది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ మనకి 2 కేసెస్లో కూడా సింపుల్ ఇంట్రెస్టే ఉంది. ఫస్ట్ కేసు సింపుల్ ఇంట్రెస్ట్, సెకండ్ కేసులో కూడా సింపుల్ ఇంట్రెస్టే ఉంది. ఆన్ ది సేమ్ సమ్ అమౌంట్ వచ్చేసి సేమ్ ఉంటుంది. అగైన్ పీ వాల్యూ అన్నాడు. అంటే రెండిట్లో కూడా సమ్ ఎంత తెలియదు, జస్ట్ పీ వాల్యూ ఇచ్చిండు. అట్ ది సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సేమ్ ఇక్కడ ఏముందో మనకు అదే అన్నాడు. నెక్స్ట్ టైం పీరియడ్ వచ్చేసి 2 years అన్నాడు. సో మనకి సింపుల్గా ఏమంటే S1/S2 ఫైండ్ అవుట్ చేయమంటుండే. అంటే ఫస్ట్ కేసు వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్, సెకండ్ కేసు వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఫార్ములా ఏముంటుంది? P1 T1 R1 డివైడ్ విత్ 100. సెకండ్ కేసు వచ్చేసి P2 T2 R2 డివైడ్ విత్ 100. ఇక్కడ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు రిమైనింగ్ ఏముంటుంది మనకి? P1 ఇంటూ T1 ఇంటూ R1 డివైడ్ విత్ P2 ఇంటూ T2 ఇంటూ R2 అని ఉంటుంది. అయితే ఇక్కడ ఏమన్నాడంటే P1 ఈక్వల్ టు P2 అన్నాడు. P1 ఈక్వల్ టు P2 అంటే ఇవి రెండు సేమ్ కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సేమ్ ఉందన్నాడు. అంటే R1 ఈక్వల్ టు ది R2 దట్ ఈస్ ఈక్వల్ టు ది 21%. అంటే అవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఏముంది మనకి? ఇంకా T1 డివైడ్ విత్ T2. T1 డివైడ్ విత్ T2 ఉంది. T1 డివైడ్ ఫస్ట్ ఎంత? 8 years. సెకండ్ ఎంత? 21 years. 8 రేషియో టు 21. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి.